జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మేమందరం ఆయనకి విషెస్ చెప్పడం తెలియజేయడం జరిగింది. సార్ గారు సోషల్ సర్వీస్లో చాలా యాక్టివ్గా ఉంటూ ఎంతోమంది యువతకు ఆయన మంచి ఒక రూట్లో నడిపిస్తూ ప్రతి విద్యార్థికి ఆయనకు తోచినంత సాయం చేస్తూ ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, సమాజంలో నా వంతు కృషి ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ఇచ్చే సేవలు కానీ చాలా అభినందనీయం. మేము ఈరోజు నంద్యాల జనసేన పార్టీ తరఫు నుంచి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన పేద విద్యార్థులు ఎక్కడైనా ఏదైనా సమస్యకు గురైనా మన జనసేన పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆశిస్తూ ఉన్నాను. మరి గొప్ప విషయం, ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించిన బ్లడ్ బ్యాంకును కూడా నంద్యాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి సార్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. జనసేన రక్తనిధి నుంచి దాదాపు 3000 మందికి ఇప్పటివరకు సేవలు అందించాము. సార్ గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ నుంచి మేము కూడా మన ఫ్యూచర్లో ఖచ్చితంగా మేమంతా సపోర్టివ్గా ఉండి పేదలకు మనం సోషల్ సర్వీస్ చేయడంలో ముందుంటామని చెప్పేసి ఎక్కడ రక్తదానం ఉన్న జనసేన పార్టీ తరఫు నుంచి మేము ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 50వ వసంతంలోకి దిగిన మా దశగిరి సార్ గారికి పాదాభివందనాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎన్నో సేవా కార్యక్రమం అయితేనేమి, స్కూల్లో కూడా పేద పిల్లలకు చూసుకోవడం కానీ, ఇక్కడ ముస్లింలు కానీ ఎవరైనా సరే 10 రూపాయలు లేవన్నా కూడా సంతోషంగా నవ్వుకుంటా నువ్వు బాగుంటే చాలు పని పంపించే వ్యక్తి. ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్ మా 1వ వార్డులో ఉండడం కూడా మాకు చాలా అదృష్టము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సార్ను చూసే మేము పెరుగుకుంటూ వచ్చినాము. ఎంత మంచివాడంటే డాక్టర్ అంటేనే కులం మతం చూడని వ్యక్తి, దాంట్లో మా కుటుంబ సభ్యుడే ఆయన. అలాంటి వారు ఇక్కడ ఉండడము, ఆయన పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్నందుకు మా తరపున మాకు చాలా అంధకారము. మా అన్నగారులైన చందు అన్నలు బదర్ సిద్ధార్ రావడం కూడా మాకు అదృష్టము. సార్ గారికి మేము ఎంత చెప్పినా తక్కువనే. ఏదన్నా కార్యక్రమం ఉందంటే ఎన్ని టెన్షన్లు పెట్టి చెప్పినా కూడా ఇవి టెన్షన్లు పక్కన పెట్టి మా కోసం 10 నిమిషాలు వచ్చిపోయినా చాలని మేము సంతోషపడతాం. 10 నిమిషాలు ఉండిపోయి మళ్ళా 4గురికి ఉపయోగపడేలా మంచి స్పీచ్ ఇచ్చి మాటలు చెప్పే వ్యక్తి మా సారు. ఇలాంటి సార్ గారు 80 ఏళ్ళ వరకు ఇలాగనే ఆరోగ్యం ఉండాలి, 100 ఏళ్ళు బతకాలని కూడా నేను అనుకుంటున్నాను. ఎందరికో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నా. మా సారు స్కూల్లో కూడా మంచి మార్కులు వస్తున్నాయి. అలాగే స్కూల్లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఇంటర్ పోతున్నాడా లేదని కూడా ఒకరి తల్లిదండ్రులకు వీరికి కూడా ఫోన్ చేసి ఏమ్మా చదువుతున్నాడా లేడా అని కనుక్కున్న వ్యక్తి సారు. ఎవరైనా 10th క్లాస్ అయిపోతే వదిలేస్తారు, కానీ సారు మళ్ళా స్కూల్ వాళ్ళని అడగడం కూడా చాలా మంచి విశేషమే. ఇలాంటి సారు వీరికి ఒకరు ఉన్నారంటే సమాజం బాగుంటుంది. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. రాచమ్మడు చందు, రాచమ్మడు సుందరులు, అలాగే మా మిత్రుడు సురేష్ అందరూ వచ్చి కేక్ కటింగ్ చేయించడం చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరం కూడా మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినందుకు పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు ఎందుకల విధంగా ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఇతరులకు సర్వీస్ చేయడంలో ప్రధాన కార్యక్రమం భాగంగా భవిష్యత్తులో యువతని అందరినీ కూడా ఈ యొక్క రెడ్ క్రాస్ సంస్థకు నంద్యాలలో అభివృద్ధి చేసుకొని ప్రజలకు దాని సేవలు అందేలా కృషి చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేశాము. అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మిత్రులందరికీ, అలాగే ఈరోజు మేడే దినోత్సవం జరుపుకున్న కార్మికులందరికీ కూడా పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.